సాటర్డే రీక్యాప్ అయితే కనుక స్టార్ట్ అయిపోయింది. మన బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో కదా నాగ్ సార్ ఎంట్రీ అయితే కనుక అదుర్స్ అనమాట. వారు వన్ సైడ్ అయిపోద్ది, సిర్ర అయిపోద్ది అని చెప్పి మన నాగ్ సార్ అయితే కనుక అందరికీ ఒక రేంజ్లో క్లాస్ ఇచ్చి పడేశారనమాట. సో అండ్ దానికన్నా ముందు మనం టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్కి లైక్ చేసుకోండి, ఈ వీడియో కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో కూడా చాలా మందికి షేర్ చేయండి. సో ఇప్పుడైతే కనుక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ వీక్ రీక్యాప్ సాటర్డే అయితే కనుక ఒక రేంజ్లో జరిగింది. అయితే కనుక నాగార్జున గారి ఆధ్వర్యంలో సో సూపర్ అంటే సూపర్గా ఉంది. చాలామందికి అయితే కనుక లెక్కలకి ఇచ్చి పడేశారనమాట. ఎస్పెషల్లీ చెప్పాలంటే మాస్క్ మ్యాన్ హరీష్కి అయితే కనుక మంచిగా ఒక రేంజ్లో అన్నట్టుగా గట్టిగా ఇచ్చారనమాట. సో అది ఖచ్చితంగా ఆయన మైండ్లో పెట్టుకొని సో దాని రిలేటెడ్గా అగైన్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఫర్దర్గా ఆయన హౌస్లో అందరితో కలిసిమెలిసి నేను ఇలా ఉండడం కాదు, వేరేలా ఉండాలి, సర్వే అవ్వాలనుకుంటే కనుక ఆడియన్స్ యొక్క హృదయాలు కూడా నేను గెలుచుకోవాలని చెప్పి తెలుసుకొని ఆయన మంచిగా రన్ అయితే నెక్స్ట్ వీక్ ఉండగలడు. తర్వాత లేకపోతే కనుక ఆడియన్స్ అయితే కనుక తనని ఎలిమినేట్ చేయడానికి కూడా ఆలోచించరు అని చెప్పి నాకు తెలిసి మాస్క్ మ్యాన్ హరీష్కి ఇంకొంతమంది హౌస్లో అయితే కనుక క్లియర్ కట్గా కళ్ళకు కట్టినట్టు చూపించారనమాట నాగార్జున గారు ఒక్క మాటలో చెప్పాలంటే. సో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ స్టార్టింగ్ కెప్టెన్ సంజన గారితోనే స్టార్ట్ అయిందనమాట. రిమైనింగ్ అందరూ ఎవరెవరి గురించి ఏంటి మనము లైవ్లో కూడా చూడని బిగ్ బాస్ హౌస్లో ఈ రీక్యాప్లో మనం అయితే చూడగలుగుతున్నాం. సో అది మన లక్ కూడా. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాను. నేను మీ టైం అయితే వేస్ట్ చేయను. అంటే ఈ వీడియో అయితే కనుక చాలా లెంత్ ఉండొచ్చు, ఎక్కువ లెంత్ ఉన్నా కూడా మీరు ఇసుక్కోవద్దు, కొంచెం పేషెన్స్గా చూడండి. కీ పాయింట్స్ ఉంటాయి, కీ వర్డ్స్ ఉంటాయి. సో అవి మీరు పట్టుకోవాలి. సో అవే కదా మనకి ఎంటర్టైన్మెంట్ చేస్తాయి. సో ఓకే, నా తరపు నుంచి అదొక సజెషన్. సో సంజన గారు నుంచోబెడతారనమాట. సో సంజన గారికి ఫ్లోరా గారికి ఆల్రెడీ బిగ్ బాస్ 9 హౌస్లో పెద్ద వార్ నడుస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. సో పెట్రోల్ కాదురా బాబు, నీళ్ళు వేస్తేనే వాళ్ళిద్దరికి భగ్గుమంటుంది, పచ్చగడ్డి మీద నీళ్ళు వేస్తేనే భగ్గుమంటుంది అన్నట్టుగా వాళ్ళిద్దరు సల బిగ్ బాస్ హౌస్లో అస్సలు మాడిపోతున్నారు అనమాట. అసలు వీళ్ళిద్దరికి గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది కనుక మన రాము, దాని తర్వాత మర్యాద మనీష్ గారు వీళ్ళందరూ ఒక గార్డెన్లో కూర్చొని ఉంటారనమాట. ఎవరెవరికి పెళ్ళిళ్ళు అయినాయి, మీకైందా అని చెప్పి మనోడు అడగడం స్టార్ట్ చేస్తాడనమాట. సో ఇలా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అందరిలో అడిగితే మాట మన ఫ్లోరా గారు అడుగుతారు, మరి ఎవరు అడుగుతారో మొత్తానికి అడుగుతారు. మరి ఆశా సైని గారికి అంటే ఫ్లోరా సైని గారికి సంజన గారు అడుగుతారు, మీకు మ్యారేజ్ అయిందంటే మేడం లేదు, నేను ఒకరితో రిలేషన్లో ఉంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ మ్యారీడ్, మాది లైఫ్ లాంగ్ రిలేషన్ అన్నట్టుగా ఆవిడ చెప్తారనమాట. ఆవిడ చెప్పిన ఆ మాట ఏదైతే ఉందో అన్న తర్వాత సంజన గారు అంటారు, ఓ లైక్ ఏ ఫ్రీ బోర్డ్ అన్నట్టు చెప్తారనమాట. ఆ లైక్ ఏ ఫ్రీ బోర్డ్ అన్న మాట ఆవిడ తీసుకోలేకపోతారు, ఆవిడకి నచ్చదనమాట. లైక్ ఏ ఫ్రీ బోర్డ్ అంటే ఏంటి అంటే వేరే ఉద్దేశం కదా, ఒకళ్ళది కాదు, వేరే అన్నట్టుగా అక్కడ టాలరేట్ అయిందనమాట. అది ఆవిడ దృష్టిలో పెట్టేసుకున్నారు. సో అదే మాట నాగ్ సార్ కూడా అడుగుతారు. సో దీని తర్వాత ఇంకేం జరిగిందో మనం ఇంకా కంటిన్యూ చేద్దాం. ఇక్కడ సంజన గారు చెప్తారనమాట ఎక్కడెక్కడ గొడవ అయిందో నేను ఇప్పుడు చెప్తాను. ఫ్లోరా గారు ముందు చెప్తారనమాట, ఏం చెప్పారో ఆవిడ మనం చెప్పుకుందాం. ఫ్లోరా గారు చెప్తారు, నేను సింగిల్ మాత్రమే, ఫ్రీ బోర్డ్ కాదు అని చెప్పి ఆవిడ వేలో ఆవిడ చెప్తారు. ఆవిడ కూర్చోబెడతారు. ఫ్లోరా గారి టాపిక్ వచ్చినప్పుడు ఫ్లోరా గారు ఎందుకు అన్నారు ఏంటనేది ఆ టాపిక్ అక్కడ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సంజన గారు ఉన్నారు కాబట్టి సంజన గారి టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. సంజన గారు ఏమో ఫ్లోరా గారికి నేను టీ కానీ కాఫీ కానీ ఇవ్వను, నా పర్స్పెక్టివ్లో అది నేను యాజ్ ఏ క్యాప్టెన్గా నేను దానికి ఇవ్వడానికి ఒప్పుకోనని చెప్పి ఖరాఖండిగా ఆవిడ చెప్తారనమాట. సో ఆవిడ చెప్పిన తర్వాత రాము రాథోడ్కి ఎందుకు ఇచ్చారు?
సో అలా ఆలోచిస్తే రాము రాథోడ్ కూడా ఇవ్వకూడదు కదా. బట్ ఆవిడ చెప్తారు రాము రాథోడ్కి ఎందుకు ఇచ్చానంటే అతను 3 days కష్టపడి పని చేస్తున్నాడు, అందరి బట్టలు ఉతుకుతున్నాడు, లాండ్రీ పని చేస్తున్నాడు, ఐరనింగ్ చేస్తున్నాడు, గేమ్స్ కూడా ఎక్సలెంట్గా ఆడుతున్నాడు, అది కూడా తను నన్ను ఎంటర్టైన్ చేస్తేనే నేను తనకి కాఫీ ఇచ్చానని చెప్పి క్లియర్ కట్గా సంజన గారు క్యాప్టెన్ గారు చెప్తారనమాట. అక్కడితో ఆ టాపిక్ అయిపోయింది. దాని తర్వాత నాకు సార్ ఒక మాట అడుగుతారనమాట సంజన గారిని. సంజన గారు మీరు ఏం షాంపూ వాడుతున్నారని చెప్పి ఇండైరెక్ట్గా ఒక మాట వేస్తారనమాట. ఎందుకంటే సంజన గారికి ఫ్లోరా గారికి ఈ షాంపూ కండిషనర్స్ దగ్గరే కదా గొడవైంది కదా. సో ఆయన ఇండైరెక్ట్గా వేస్తారు. అప్పుడు ఫ్లోరా గారు కూడా చెప్తారు, ఆవిడ అంటే కొంచెం ఫన్నీగా చెప్తుంది అనమాట. ఆవిడ షాంపూ కండిషనర్ అంతా కలుపుకొని స్నానం చేస్తుంది, అందుకని చెప్పి అంత షైనీగా ఉందని చెప్పి ఒక ఫన్ క్రియేట్ చేయని అన్న వేలో చెప్తుంది అనమాట. సో అప్పుడే తను చెప్తారు, అంటే నాకు సార్ ఏం చెప్తారు, ఆవిడ సంజన నీ కింద ఎవరైనా సర్వెంట్స్ కాదు కదా అంటే, అప్పుడు సంజన గారు చెప్తాం లేదు సార్ నేను ఓన్ స్టాండ్ తీసుకుంటాను, ఐఎమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళు అన్నట్టు ఆవిడ వేలో ఆవిడ టక ఇంగ్లీష్లో 2-3 మాటలు వదిలింది అనమాట. సో మన మనీష్ గారు ఉన్నారు కదా, ఆయన అంత ఫ్లూయెంట్గా ఎలాగో మాట్లాడలేరు అనుకోరు, జరా హిందీ జరా తెలుగు వాటిలో మాట్లాడుకుంటా వెళ్తుంది అనమాట. సో అక్కడతో ఆ విషయం అనేది అయిపోతుంది. సో దెన్ ఆవిడ చెప్తుంది, అక్కడతో ఆ మ్యాటర్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకోవాల్సిన టాపిక్ మెయిన్గా ప్రియా సంజనాకి నాకు సార్ అడుగుతారు ఏమని, తను ఓన్లీ కర్రీయే ఇవ్వమంది. ఇక్కడ ఏంటంటే టాపిక్ హౌస్లో చేసిన ఐటమ్స్ అన్నీ బయటికి వెళ్తున్నాయి, అలా అనుకుంటే హౌస్లో అందరికీ రోజు కాఫీలు ఇవ్వగాలి, అది పాయింట్ కాదు. సో హౌస్లో కర్రీస్ అయితే వెళ్ళొచ్చు, అంటే కర్రీ అయితే అందరు వేసుకొని తినచ్చు, కాఫీ టీ అయితే నేను యాక్సెప్ట్ చేయలేదని చెప్పి సంజన గారు చెప్తారనమాట. సో దీని గురించి చెప్పింది సంజన. దాని తర్వాత బ్యాగ్ బుచ్చింగ్, ఈ బ్యాగ్ బుచ్చింగ్ వర్డ్ గురించి మనం మాట్లాడుకుందాం, గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో బ్యాగ్ బుచ్చింగ్ వర్డ్ అనేది చెప్పింది ఏంటంటే వల్గర్ లాంగ్వేజ్, అది వాడారని చెప్పి సంజన గారు చాలా హర్ట్ అవుతారు. సో ఎందుకు హర్ట్ అవుతారో నేను అది చెప్తాను. ఈ మాట వేరే ఫ్లోరా గారి మాట డిస్కస్ చేసేటప్పుడు మనం ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. సంజన గారు రామ్కి టీ ఇచ్చారు, 3 minutes ఎంటర్టైన్ చేశాను కాబట్టి ఇచ్చారు ఆవిడ, అది నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడతో క్లోజ్. బట్ ఏంటంటే ఇక్కడ నాగార్జున గారు హౌస్ మేట్స్ అందరినీ కలిపి ఒక మాట అడుగుతారనమాట. ఏమనంటే బిగ్ బాస్ హౌస్లో సంజన ఫ్లోరాకి కాఫీ ఇవ్వకుండా చాలా కావాలనే చేసిందని చెప్పి ఎంతమంది హ్యాండ్స్ రైజ్ చేస్తారనగానే అందరు రైజ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ తెలిసిపోతుంది కదా ఆవిడ పాలిటిక్స్ రిలేటెడ్గా, అంటే పాలిటిక్స్ అంటే ఏం లేదు, అవి అన్న మాట అక్కడ వాళ్ళిద్దరికీ ఎక్కడైతే బాత్రూమ్ దగ్గర స్టార్ట్ అయిందో డిస్కషను, అక్కడి నుంచి గొడవ అవుతానే ఉంది వాళ్ళిద్దరికి. అదే పర్స్పెక్టివ్ ఆవిడ మైండ్లో పెట్టుకొని మనకి ఫ్లోరా సైని గారికి అయితే కాఫీ ఇవ్వకూడదని చెప్పి కరాఖండిగా చెప్పారు. బట్ అది కరెక్ట్ కాదని చెప్పి బిగ్ బాస్లో నాగార్జున గారు అన్నారు, ఆవిడ ప్లేట్లో ఢమాలని పగలగొట్టారనమాట. అక్కడతో ఖతం, అక్కడ అయిపోయింది. నాకు సార్ కప్పు పగలగొట్టేశారు, అయిపోయింది ఓకేనా. అది అక్కడతో ఖేల్ ఖతం, దుకాన్ బంద్, ఈజ్ బ్యాగ్ బుచ్చింగ్. నాకు సార్ ఒక మాట చెప్తారు, ఏమనంటే ఫ్రీ బోర్డ్ అని నువ్వు అన్నావు, ఎవరిని? ఫ్లోరా సైనిని. నిన్ను ఫ్లోరా సైని బ్యాగ్ బుచ్చింగ్ అంది. అంటే బ్యాగ్ బుచ్చింగ్ అంటే ఏం లేదు, మన వెనకాల గుంపులుగా ఉండడం అని చెప్పి అర్థం అనమాట. గుంపులుగా మాట్లాడుకుంటున్నారు, సమ్ ఏదో మీనింగ్ వస్తుంది నాకు తెలిసి. సో నువ్వు ఫ్రీ బోర్డ్ అన్న వర్డ్ ఎలాగే డిక్షనరీలో లేదు, బ్యాగ్ పుచ్చింగ్ వర్డ్ అనే వర్డ్ కూడా డిక్షనరీలో లేనట్టే. సో అది సరిపోయింది కదా, బ్యాలెన్స్. ఆల్రెడీ నువ్వు ఒక సటైర్ వేసావు, నీకు ఇంకో సటైర్ పడింది అటు పక్క నుంచి, 2 బ్యాలెన్స్ అయిపోయినాయి అనమాట. సో ఖేల్ ఖతం దుకాన్ బంద్, వాళ్ళ టాపిక్ అయితే కానీ అక్కడితో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లోరా గారి టాపిక్ అయితే వచ్చేసింది. ఫ్లోరా గారు నుంచున్నారు, నాగార్జున గారు మాట్లాడుతున్నారు అనమాట. సో ఫ్లోరా, హౌ డస్ ఇట్ ఫీల్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి తను అడిగితే అప్పుడు కనుక సంజన గారు ఆ టాపిక్లో అక్కడ మాట్లాడేటప్పుడు అయితే కనుక
ఆవిడైతే కనుక ఏడవటం స్టార్ట్ చేశారనమాట. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. పాపం ఆవిడ వెయిట్ చేశారు. ఆవిడ వేడవక ముందు ఫ్లోరా సైని గారు కొన్ని మాటలు చెప్తారనమాట. టార్చర్ చేయొచ్చు, మరీ చేయొచ్చు, కొంచెం మెంటల్గా స్ట్రెయిన్ అవుతున్నాను, ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతున్నాను, ఎమోషనల్గా కూడా స్ట్రెయిన్ అవుతున్నాను, ఇన్ని రకాలుగా టార్చర్ చేస్తే ఒక మనిషి ఎలా తట్టుకోగలడు అన్నట్టుగా చెప్పి ఆవిడ మాట్లాడదన్నమాట. సో ఆవిడ మాట్లాడుతా ఇక్కడ ఇంకోటి ఏం జరిగిందంటే నాగ్ సార్తో ఏడుస్తా సార్ మేము ఇంట్లో వాళ్ళ అందరినీ వదిలిపెట్టేసి వచ్చేసాము, ఎందుకు వచ్చేసాము సార్, ఇక్కడికి వచ్చి హౌస్లో వల్గర్ వర్డ్స్ పడడానికా, సో మాకు ఇదే పనిగా ఇదే పర్స్పెక్టివ్తో మేము బిగ్ బాస్ హౌస్కి వచ్చామా అన్నట్టుగా ఆవిడ మాట్లాడేదన్నమాట. నాగ్ సార్ అంటారు ఆబ్వియస్లీ మీరు వల్గర్ వర్డ్స్ పడడానికి రాలేదు, సో అన్నట్టుగా ఇంక చెప్పేసి ఇంకా ఫ్లోరా గారితో ఇంకోసారి సో అపాలజీ చెప్పించి ఐఎమ్ సారీ అని చెప్తే ఆవిడ ఇంకా ఇప్పుడు కండిషన్ పెట్టారని చెప్పింది సార్ ఆవిడ, నేనైతే హార్ట్ఫుల్గా తీసుకోలేనని చెప్పి అన్నట్టుగా చెప్తే సో ఏదైతే ఇద్దరిని కూర్చోబెట్టేశారో వాళ్ళిద్దరు అయితే కూర్చున్నారు. అక్కడతో ఫ్లోరా గారి సంజన గారి ఆట అయితే అయిపోయింది. సో అక్కడ అయిపోయిన తర్వాత ఫుల్లీ ఫ్యామిలీ ఇష్యూ అని చెప్పి అక్కడతో ఖతం. తనుజ కమింగ్ టు తనుజ గారు ఏంటంటే ఆవిడ అసలు మొన్న గ్రీన్ శారీలో ఉన్నారు. తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా చూస్తున్నాయి కనుక నన్ను తిట్టుకోవద్దు, ఆవిడ సూపర్ అంటే సూపర్ అన్నారు. నాకు బిగ్ బాస్ హౌస్లో ఉన్న లేడీ ఫ్యాన్స్లో ఫస్ట్ తనుజ గారు, తర్వాత ప్రియా. సో వీళ్ళు జనరల్గా ఏంటంటే బాగుంటే ఎవరికైనా మంచి ఇంప్రెషనే కదా. సో అలా చెప్తున్నాను అనమాట. తనుజ గారి గురించి అయితే కనుక పాజిటివ్గానే మనం మాట్లాడుకోవాలి. ఆవిడ చేసిన వర్క్, డెడికేషన్, పేషెన్సీ కూడా చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి నాగ్ సార్ కూడా అని చెప్పారు. బట్ ఇక్కడ ఏంటంటే ఆలూ కర్రీ గురించి నాగ్ సార్ డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఆ ఆలూ కర్రీ ఏంటమ్మా నువ్వు అలా చేసేసావు, కర్రీయా లేకపోతే ఫ్రైయా అన్నట్టుగా డిస్కస్ చేసుకున్నారని చెప్పి చాలాసేపు డిస్కస్ జరిగింది. అసలు ఆ వీడియో చూస్తే అందరికీ అర్థమే ఉంటుంది ఆ కర్రీ అంటే ఆ డిష్ని అసలు ప్రాబ్లమేటిక్గా అంటే కర్రీలా తయారు చేయడానికి ఫ్రైని రీజన్ ఎవరు అంటే మన పవన్ కళ్యాణ్, ప్రియా. అక్కడ వంటగదిలో లేరు, ఆవిడ ఆయిల్ పెట్టేసి వెళ్ళిపోయింది. సో ఏం చేయాలి, ఆమెను పిలవాలని భరణి గారినో తనుజ గారినో పిలిచి అడగాలి కదా. యాజ్ ఏ కుక్ సూపర్వైజర్గా నువ్వు ఎలా చేస్తావు, అది నీ రెస్పాన్సిబిలిటీ కాదు కదా, అది చేయకూడదు కదా. ఇప్పుడు ఆ బ్లేమ్ ఎవరి మీద పడింది, పాపం తనుజ గారి మీద పడింది. ఇప్పుడు నాకు సార్ ఇట్లా వీడియో చూపిస్తే అప్పుడు మిస్టేక్ తెలిసింది ఎవరు చేశారు ఏంటంటే, అంటే నేను చేయలేదంటది కదా. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఓనర్ పొజిషన్లో ఉన్న శ్రీజ ఏం చేస్తుంది, అసలు నీ కూర ఉండటమే రాదు, ఎవరితో శ్రీజాతో నీకు కూర ఉండటమే రాదు, నేనేం చేయమని చెప్పా నువ్వేం చేసావంటే కర్రీ వండమంటే ఫ్రై చేయమంటే నువ్వేమో కర్రీలా చేసేసావు, అది ఇదని చెప్పి మన శ్రీజ గారు తనుజ గారితో గొడవ పడతారు. వాళ్ళిద్దరు పెద్ద గట్టిగా చేసుకుంటారు. ఈ మిస్టేక్ ఎవరి వల్ల గట్టిగా ఆలోచిస్తే మన పవన్ కళ్యాణ్, శ్రీజ వల్ల. అది పాయింట్. వాళ్ళ మిస్టేక్ వల్ల ఎన్ని గొడవలు అయిపోయి చూడండి. ఇక్కడ ఏంటంటే ఎవరు చేశారో అర్థం చేసుకోకుండా మాట్లాడిన శ్రీజ కప్పు పటక్కని పగిలిపోయింది అనమాట. సో ఇక్కడ తనుజ మంచి ఇంప్రెషన్ పొందారు. అక్కడితో క్లోజ్. ఈసారి ఇంకా అప్పుడు ఇక బిగ్ బాస్ మన నాగ్ సార్ ఒక మాట అంటారనమాట. ఏమనంటే ఈసారి కనుక నువ్వు ఏడిస్తే ఆలూ కర్రీలో ఆయిల్ ఉండదు, నీకు కన్నీళ్ళు ఉంటాయని చెప్పి బిగ్ బాస్ నాగ్ సార్ అయితే కనుక కామెడీ చేస్తారు. అసలు ఆ మాటకి నాకు కూడా ఫుల్ నవ్వు వచ్చింది. సో ఇలాంటి ఫన్నీ వర్డ్స్ కూడా మనం నాగ్ సార్ నుంచి క్యాచ్ చేసుకుంటూ ఉండాలా. సో ఇప్పుడు సీరియసే కాదు, సీరియస్ ఉన్నప్పుడు సీరియస్, ఫన్నీ ఉన్నప్పుడు ఫన్నీ కూడా తీసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ ద పాయింట్. సో అక్కడతో తనుజ గారికి, శ్రీజ గారికి, ప్రియా గారికి, భరణి గారికి పాయింట్ అక్కడితో అయిపోతుంది. వాళ్ళందరూ కూర్చుంటారనమాట. ఇంకో మాట కూడా అంటారు నాగ్ సార్. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్. సో ఇదే కూడా ఆల్రెడీ మన డాక్టర్ ప్రియా గారు కూడా చెప్తారు, నాగ్ సార్ చెప్తుంటేనే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. సో అక్కడతో ఆ టాపిక్ అనేది అయిపోయిందనమాట. ఇప్పుడు రితు చౌదరి గారికి, తనుజ గారికి
ఆల్రెడీ వాళ్ళు నామినేషన్ టాస్క్లో ఆడారు. రితు చౌదరి గారికి ఇక్కడ గాయం తగిలింది. సో అది ఒక టాపిక్గా జరిగింది. మీకు ఆల్రెడీ అసలు అప్పుడు ఏం జరిగిందో అక్కడ మీ అందరికీ తెలుసు. వెళ్తుంటే పాతివేలో చిన్నగా ఇక్కడ జరిగింది. సో అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే తను ఏదో దెబ్బ తగిలిన ఫీలింగ్లో ఉంటుంది కదా. సో తను అప్పుడు ఏమంటుంది, ఇక్కడ టాపిక్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, అయిపోయింది, గేమ్ ఆడారు, అంతా బాగానే ఉంది. ఆడేటప్పుడు తగిలింది. తనుజ గారు వచ్చి అయ్యో తగిలిందా అని జస్ట్ అడుగుతారు కదా. ఆవిడ పెయిన్గా ఫీల్ అవుతుంది. తనుజ గారు అంటుంది గేమ్లో తగిలింది కదా అని చెప్తే ఆవిడ కొంచెం ఫీల్ అవుతుంది అనమాట రితు చౌదరి. సో రితు చౌదరి అలా ఫీల్ అయినప్పుడు అప్పటికప్పుడు క్లియర్ చేసేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండేది కదా. తను ఏంటంటే అలా మనసులో పెట్టేసుకునేసరికి వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది పాడైపోతున్నట్టుగా ఎదుటోళ్ళకి టాలరేట్ అవుతుంది కదా. ఫ్రెండ్షిప్ అని చెప్పి నాగ్ సారు సోల్ఫుల్ ఫ్రెండ్షిప్. వాళ్ళిద్దరూ బిగ్ బాస్ 9 హౌస్లో మంచి ఫ్రెండ్స్గా ఉన్నారనమాట. గేమ్లో దెబ్బ తగిలింది కదా రితు చౌదరికి. సో అది కొంచెం అక్కడ కొంచెం ఇద్దరు హట్ అయ్యారు. ఇద్దరు కూడా కొంచెం డీప్గా హక్ తీసుకున్నారు. నాగ్ సార్ చెప్పారు ఇద్దరికి అలా గొడవలు పడద్దు నెక్స్ట్ టైం అని చెప్పారనమాట. ఇప్పుడు ఇమాన్యుయల్ బ్రో అసలు పాయింట్కి వచ్చాం మనం. ఇంకా కొన్ని 2-3 టాపిక్స్ ఇంట్రెస్ట్గా ఉంటాయి, సూపర్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే కనుక వీడియో అసలు ఎవ్రీ సెకండ్స్ అసలు మిస్ అవ్వద్దు. అల్లాడిచ్చడం మనం అయితే కనుక వీడియో ఇక్కడ నుంచి అయితే టప్ప మంచి వర్డ్స్ అనేవి వస్తాం. ఇక్కడ నుంచి చూసుకోండి. ఇమాన్యుయల్ బ్రదర్కి మాస్క్ మ్యాన్ హరీష్కి అసలు బిగ్ బాస్ హౌస్లో పడట్లేదు. ఇక్కడ పడట్లేదు కదా. అందరు కలిసి ఒక చోట కూర్చొని జోక్స్ వేస్తున్నాడు. అదంతా ఒక ర్యాపో మీదే బిల్డప్ అయిందని చెప్తారు. స్కిట్లో కూడా ఒక 2-3 టైమ్స్ గుండు అంకుల్ అని చెప్పి అన్నాడు. సో అయినా మాస్క్ మ్యాన్ హరీష్ లైట్ తీసుకున్నాడంటగా అక్కడ చెప్తాడు అనమాట. ఇక్కడ ఏంటంటే పాయింట్, అప్పుడు ఏంటంటే పాయింట్ చెప్పమేముంది, ఇంకో చిన్న టాపిక్ ఉంది. మాస్క్ మ్యాన్ హరీష్ గారిని అనే ముందు కూడా ప్రియాని కూడా ప్రియా ఆంటీ అంటాడు. సో అక్కడతో అయిపోయింది, క్లోజ్. దాని తర్వాత మన మాస్క్ మ్యాన్ హరీష్ ఎలా అర్థం చేసుకున్నాడంటే అదంతా మనసులో పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఇమాన్యుయల్ బ్రదర్ టాపిక్ మాట్లాడుతున్నాము. ఇదే ఇమాన్యుయల్ బ్రదర్ హరీష్ గారికి పడింది కదా. హరీష్ గారికి ఇమాన్యుయల్ గారు కూడా ఒకసారి పడిద్ది. ఆ విషయం ఇప్పుడు చెప్తాను దీని తర్వాత. ముందు ఇది చెప్పండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడైతే కనుక ఇప్పుడు ఇమాన్యుయల్ బ్రదరు అన్నాడు, అయిపోయింది. సరే అతను అన్న తర్వాత 2-3 సార్లు సారీ చెప్పాడు, అయిపోయింది. బాత్రూమ్ దగ్గర కూడా ఉన్నప్పుడు సారీ బ్రదర్ నెక్స్ట్ టైం అనలే అని చెప్పి లైట్ తీసుకొని అన్నాడు. బట్ మన మాస్క్ మ్యాన్ హరీష్ గారిని మనీ మొండిగా బిహేవ్ చేశాడు అనమాట. సో తనతో మాట్లాడకుండా వీళ్ళంతా ఒకటే. బర్నీ గారు తనుజ గారు చేసిన ఫుడ్ తినకుండా, ఇప్పుడు బర్నీ గారు టాపిక్ కూడా వస్తుంది. తను ఏమన్నాడో కూడా నేను చెప్తాను, ఓకేనా. సో అతను అంత బ్యాడ్ వర్డ్స్ వాడాడు, అది కరెక్ట్ కాదు. ఇమాన్యుయల్ బ్రదర్ చెప్తాడు, నేను సారీ చెప్పాను బట్ నా మిస్టేక్ ఏం లేదు అన్నట్టుగా చెప్తాడు మన ఇమాన్యుయల్ బ్రదర్ కూడా. తన మిస్టేక్ ఏం లేదు కదా. ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో కూడా నాగార్జున గారికి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటారు. అసలు నేనేం అనలేదండి, నేను అన్నాను తప్పే, నేను కావాలని అనలేదు, అందరు కూర్చున్నాను, నేను జోవియల్గా అన్నాను, ఆ ర్యాప్ మీద అన్నాను తప్ప వేరే ఇంటెన్షన్తో నేను అనలేదని చెప్తారు. సో నాగార్జున గారు కూడా 2-3 క్వశ్చన్లు ఆల్టర్నేట్గా వేస్తారు. నువ్వు కావాలని చెప్పి నువ్వు ఎలా అనుకుంటావు, ఆయన గుండు అసలు ఏ లక్ష్యంతో చేయించుకున్నాడో నీకు తెలుసు కదా. ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయ్యాడు ఆయన, హరీష్ అనే పేరుతో. నువ్వు అలా బాడీ షేవింగ్ చేయొచ్చా, తను కించపరిచి మాట్లాడచ్చా, తక్కువ చేసి మాట్లాడచ్చా అని చెప్పి 2-3 క్వశ్చన్లు వేయగానే లేదు సార్ నేను కావాలని మాట్లాడలేదు సార్ అనగానే బిగ్ బాస్ హౌస్లో ఉన్న అందరినీ అడుగుతారనమాట నాగార్జున గారు. తను కావాలని అన్నాడా లేదా, జోవియల్గా అన్నాడా అనగానే ఎవరు చేయస్తారు అంటే అక్కడ జోవియల్గా అన్నాడని చెప్పి అందరికి తెలిసిపోయింది కదా. అదే ఇంటెన్షన్తో అన్నాడు ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే తను ఏం కావాలని అలా జోవియల్గా అన్నాడు, బట్ మాస్క్ మ్యాన్ హరీష్ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ సీరియస్గా తీసుకున్నాడు అన్నమాట. అలాగే బిగ్ బాస్ గారు ఆడియన్స్ యొక్క ఇంటెన్షన్ కూడా తెలుసుకుంటారనమాట.
ఆడియన్స్ యొక్క సపోర్ట్ కూడా ఇమాన్యుయల్ బ్రదర్కి చాలా అంటే చాలా బాగా ఉంది. ఇమాన్యుయల్ బ్రదర్ నువ్వు ఇలాగే ఆడు, మంచిగా ఆడుతున్నావు, సూపర్, అసలు ఎరగొడుతున్నావు ఆట అయితే కనుక సూపర్ కత్తిలాగా చేస్తావు అనమాట. నువ్వు అలాగే స్కిట్స్ చేయి, గెటప్స్ కూడా అదుర్స్ అనమాట. సూపర్ బ్రదర్ ఇమాన్యుయల్ బ్రదర్ అని చెప్పి నాగార్జున సార్ కూడా చెప్తారు. సో అలాగే ఆడని చెప్పి కాన్ఫిడెన్స్ చెప్తారు పాపం. కాకపోతే ఇమాన్యుయల్ బ్రదర్కి కొంచెం ఇమ్ము డార్లింగ్ అంటా నేను, ఇమ్ము బ్రదర్కి కొంచెం హట్టింగ్ అని అనిపించింది పాపం, ఆయన ఏడ్చాడు. సో దట్ ఈస్ ద థింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటివి. ఇప్పుడు మెయిన్ ఇంకా మాస్ క్యారెక్టర్ అనమాట హరీష్, హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్. సో ముందు హౌస్లో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమైనా ఉండబోతున్నాయా అని చెప్తే మాస్క్ మ్యాన్ హరీష్ గురించి మనం చాలా డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, వరండాలో అంటే హాల్లో ఒక చోట అందరు కూర్చొని ఉంటారు. ఒకరోజు అంతా ఈవినింగ్ నైట్ టైంలో భరణి గారి కేక్ కటింగ్ అప్పుడు భరణి గారి కేక్ కటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని ఫ్లవర్స్ కూడా వస్తాయి. సో అదే టైంలో ప్రియా ఇమ్మితో మాట్లాడుతున్న డిస్కషన్లో పాత కక్షలన్నీ గుర్తుపెట్టుకొని మన మాస్క్ మ్యాన్ హరీష్ ఏమంటారో తెలుసా, రెడ్ ఫ్లవర్ అంటాడు. రెడ్ ఫ్లవర్ అనే వర్డ్ అప్పుడు యాక్చువల్లీ ప్రియా ఇమాన్యుయల్ మాట్లాడుకున్న మాటల్లో హరీష్ ఎంటర్ అయిపోయి మధ్యలో రెడ్ ఫ్లవర్ అన్న వర్డ్ వాడతాడు. అంటే ఆ రెడ్ ఫ్లవర్ అన్న వర్డ్ వాడడం అంటే ఏంటి, అంత బ్యాడ్ వర్డ్ అది, అసలు అలా వాడచ్చా? బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళలో నువ్వు పెద్దలలో రెండోవాడు మూడోవాడు అంత పొజిషన్లో ఉండి అంత స్ట్రిక్ట్గా నేను రూల్స్ ఫాలో అవుతాను అన్నాడు, బాడీ షేవింగ్ అన్నాడు, నువ్వు ఎలా వాడావు? వాడకూడదు కదా. సో సారీ ఫ్రెండ్స్, నేను మాస్క్ మ్యాన్ గారి యొక్క ఫాలోవర్స్ కానీ ఎవరైనా ఉంటే దయచేసి అర్థం చేసుకోండి, నేను బ్యాడ్గా ఏం మాట్లాడలేదు. సో ఒకరిని మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి అన్న ఇంటెన్షనే నాది మెయిన్గా చెప్తున్నాను అనమాట. సో రెడ్ ఫ్లవర్ అని ఇమాన్యుయల్ బ్రదర్ని కూడా అనకుండా ఉంటే ఇప్పుడు నువ్వు పాజిటివ్, నీకు ప్లస్ అయ్యేది. అది ఇంత డిస్కషన్ కూడా జరిగేది కాదు. ఇమాన్యుయల్ బ్రదర్ అన్నాడు కాబట్టి తనకే పడేయి అక్షంతలు, నాకు సచ్చేది. సో నువ్వు అలా అనకుండా ఉండాల్సింది. అలా అనకుండా ఉండాల్సింది పోగా ఏంటంటే చెప్పుకొస్తాడు, తనుజ గారు అంటాడు, ప్రియా అంటారు, ఏంటంటే చెప్పుకొస్తాడు ఆయన వేలు. సో అలా చెప్పుకొస్తా ఈ రెడ్ ఫ్లవర్ టాపిక్ నేను చెప్పాను కదా, అలా అయిపోద్ది అనమాట. దాని తర్వాత మన నాగార్జున సార్ ఒక మాట అంటారన్నమాట, రేపటి నుంచి నిన్ను హౌస్లో వాళ్ళందరూ కూడా 14 మెంబర్స్ రెడ్ ఫ్లవర్ అని పిలుస్తారు, నువ్వు అది యాక్సెప్ట్ చేయగలవు అని చెప్తే నో సార్ అంటాడు. మరి అలాంటప్పుడు ఈయన కూడా నోనే కదా, నువ్వు అనకూడదు కదా. సో దట్ ఈస్ ద థింగ్. ఏంటంటే వాళ్ళు అనే ముందు మనం ఆలోచించాలా, మనం ఎవరిని అనకూడదు, మనం ఒకరి చేత అనిపించుకోకూడదు. సో తను అన్నాడంటే ఇమాన్యుయల్ బ్రదర్ ఏదో జోబియల్గా అన్నాడు, సీరియస్గా కాదు కదా. సీరియస్గా అంటే నువ్వు అలాగే తీసుకోవచ్చు, తప్పేముంది దాంట్లో, తప్పు లేదు కదా. అలాగే నాకు సార్ ఇంకో మాట కూడా అంటారు, రేపటి నుంచి నువ్వు హరీష్ కాదు, ఓన్లీ హరీష్ గారిని పిలుచుకో, నాకు ఎప్పుడు అనిపిస్తుందో నేను నిన్ను అప్పుడు హరీష్ అని పిలుస్తానని చెప్పాను. కానీ అతను నో సార్ నేను యాక్సెప్ట్ చేయను అది ఇది అని చెప్పి తన అనిపించిన 2 మాటలు చెప్తానమాట. అక్కడతో ఆ టాపిక్ అక్కడితో అయిపోతుంది. సో ఆ టాపిక్ అక్కడితో అయిపోయిన తర్వాత మన ఇమాన్యుయల్ బ్రదర్, దాని తర్వాత మర్యాద మనీష్ గారు, వీళ్ళకి మర్యాద మనీష్ కన్నా మన ఇంగ్లీష్ మనీష్ అంటే బాగుంటుందేమో, నేను అదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ మనీషో, బ్రిటిష్ మనీషో, ఫారినర్ మనీషో, దాని తర్వాత జపనీస్ మనీషో, ఇంగ్లాండ్ మనీషో అని చెప్పి, లండన్ మనీషో అని చెప్పి మనం పిలుచుకోవచ్చు, ఆస్ట్రేలియన్ మనీషో, యుఎస్ మనీష్ అని చెప్పి పిలుచుకోవచ్చు. ఎందుకంటే ఆయన మనీష్ గారు నోరు తెరిస్తే ఇంగ్లీష్ ప్రొఫెసర్, దెర్ ఈజ్ ఇంగ్లీష్. నేను జోక్గా చెప్తున్నాను, సో వేరే విధంగా అనుకోవద్దు. సో మనం ఎంటర్టైన్ చేయడానికే కదా మనం వీడియోస్ చేస్తుంది. సో ఆ పరిస్థితిలోనే ఆలోచించండి. సో ఇమాన్యుయల్ బ్రదర్ క్యాప్టెన్సీ టాస్క్ ఆడేటప్పుడు ఇమాన్యుయల్ బ్రదరు రెడ్ లైట్లోనే ఉన్నప్పుడే రాడ్ పీకుతాడు అని పాయింట్ బాగానే ఉంది. సో మిగతా అంతకుముందు వెళ్ళిన శ్రేష్ఠ పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పలేదు నువ్వు? నాకు సార్ పాయింట్ ఖచ్చితంగా అడిగారు,
నువ్వు ఎందుకని మరి వాళ్ళ దగ్గర చెప్పలేదు, ఇతన్ని ఎందుకు చెప్పావు అని చెప్తే తను అంటాడు, సార్ నిజంగా నేను మిస్ అవుట్ అయ్యాను సార్, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను నేను. యాక్చువల్లీ నేను ఆ టైంలో చెప్పొచ్చు, బట్ ఏంటంటే ఇమాన్యుయల్లో నేను క్లోజ్గా ఉంటామేమో అని అనుకొని నేను అంటే ఆ గేమ్లో పాలిటిక్స్ చేసినట్టు అనుకుంటారు, నన్ను బ్యాడ్గా అనుకుంటారు, నేను బ్యాడ్ సైన్స్ అలాగ అవుతాను, అందువల్ల నేను ఆలోచించి డెసిషన్ తీసుకున్నాను తప్ప వేరే ఇంటెన్షన్తో లేదు నాకు సార్ అని చెప్పి తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగానే ఓకే తన ఓట్స్ వినగానే అది కావాలని చేయలేదే బయాస్గా జరిగిందని చెప్పి అన్నట్టుగా నాకు సార్ కూడా కాంప్రమైజ్ అవుతారనమాట. సో ఫైనల్గా కాంప్రమైజ్ అవుతారు, అక్కడ వరకు బాగానే ఉంది. ఫైనల్గా నాకు సార్ చెప్తారు, ఈ గేమ్లో అసలు ఎక్సలెంట్గా ఇరగొట్టింది ఎవరంటే రాము రాథోడ్ అని చెప్పి చెప్తారనమాట. నిజంగా రాము రాథోడ్ చాలా సూపర్గా ఆడాడు అండ్ నాకు సార్ నిజంగా చాలా అంటే చాలా బాగా పొగిడారనమాట. ఏమని చెప్తాడనమాట అంటే మనోడు నాకు సార్ నిజంగా చాలా అంటే చాలా ఏం ఇరగొట్టాడు, అసలు పెచ్చగా ఆడాడండి, ఏం ఆడండి అసలు బక్కోడు. అసలు నాకైతే మైండ్ పోయింది, రాను బొంబాయికి రాను. సూపర్ బ్రదర్, నువ్వు మాత్రం ఎరక్కొట్టేసావు నువ్వైతే కనుక ఆట. నాకు సార్ కూడా చెప్తారు గేమ్ పరంగా ఎరక్కొట్టేశాడు, ఐరనింగ్ చేయడం కానివ్వండి, క్లాత్స్ వాష్ చేయడం కానివ్వండి, ఆ వాష్ చేసిన క్లాత్స్ అక్కడ ఎండబెట్టే విధానం కానివ్వండి, వెరీ గుడ్ ఎక్సలెంట్ అని చెప్పారనమాట నాకు సార్ అయితే కనుక. సో ఈ వీడియో అయితే కనుక ఇక్కడితో మనకు క్లోజ్ చేస్తున్నాను. సో రేపు ఎలిమినేషన్ జరగబోతుంది కదా, ఎలిమినేషన్ ఎవరు అవుతారనేది ఆల్రెడీ మనం వీడియో పెట్టాము. సో ఆ వీడియో కూడా చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కూడా నేను చాలా చేస్తాను ఇక నుంచి. మీకు మన తరపు నుంచి రోజు ఒక వీడియో అయితే మంచి వీడియోస్ అప్డేట్ చేస్తూనే ఉంటాము. దీనికన్నా ముందు రేపు 9 మంది టెనెంట్స్లో నుంచి ఒకరిని ఓనర్ చేస్తారు. ఆ ఓనర్ ఎవరనేది రేపు మనకు తెలుస్తుంది. సో ఆ వీడియో కూడా మనం రేపటి వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియో అనేది ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, బాయ్ బాయ్.